గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు గెలుస్తావులే అని మన భుజం తట్టి దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కరే. లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళే బాణం మనమైనా నాన్నలాంటి వీళ్ళు లేకపోతే దాని ఫలితం శూన్యమే కదా. నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన, రేపటి మనకు నిలువుటద్దం నాన్నే కదా. నీ విరిగిన నీ తొలి నేస్తం నాన్నే. నిన్ను తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించిన వ్యక్తి నాన్నే కదా. అలాంటి ఉన్నతమైన నాన్నను గూర్చి ఒక వ్యక్తి ఏ ఏ వయసులో ఏ రీతిగా ఆలోచిస్తాడో మీకు చూపించాలనేది మా తాపత్రయం, మా ఆశ. 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చాలా గ్రేట్. 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న మంచివాడే గాని ఊరకనే కోపం వస్తుంది. నాన్నకన్నా రమేష్ వాళ్ళ నాన్నే మంచివాడిలాగా ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు నాన్నకు నేనంటే ఇష్టంగా ఉండేది. ఏమడిగినా కొనిచ్చేవాడు. మరి ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కంప్యూటరు, ఇంటర్నెట్ ఏదీ రాదు. ఈయన పాతకాలపు మనిషి. అసలు ఈ డాడీకి ఏదీ చేత కాదు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బిడ్డలారా, ఇదే ప్రమాదకరమైన వయస్సు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బా, ఈయనకు రోజు రోజుకు చాదస్తం పెరిగిపోతుంది. ఒక్క మాటకు అర్థం ఉండదు, ఒక్క మాట అర్థం చేసుకోడు. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బాబోయ్, నాన్నను భరించడం చాలా కష్టం. ఈ శాడిస్ట్ భర్తను ఆమె ఎట్లా యూగుతుందో ఏమో. 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏది చెప్పినా కాదంటాడు. అసలు ఈ ప్రపంచాన్ని ఈ ముసలాయిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. తనకు వివాహమై ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆ పెంపకంలో ఎదుర్కొనే అనుభవాలను బట్టి 35 సంవత్సరంలో తనేమనుకుంటాడో గమనించండి. నాన్న నన్ను ఎంత క్రమశిక్షణతో పెంచాడో కదా, వీడేంటి ఒక్క మాట కూడా వినడు. 45 సంవత్సరం వచ్చినప్పుడు అన్నయ్య, నేను, అక్క, చెల్లి, పాపం ఇంతమందిని పెంచడానికి నాన్న ఎంత కష్టపడ్డారో కదా. ఒక్కడితోనే